ఒక దెయ్యం. ఈ కథ రాంపూర్ది. రాంపురం ఒక చిన్న సిటీ. ఆ సిటీలో ఒక కాలనీ ఉంది, నందన్వన్ కాలనీ. నందన్వన్ కాలనీ చాలా అందమైన, స్వచ్ఛమైన, శాంతివంతంగా ఉండేది. కాలనీలో చాలా రకరకాల అందమైన ఇళ్ళు. ఆ ఇళ్ల ముందు పచ్చని చెట్లు ఉండేవి. కాలనీ వాతావరణం చాలా మంచిగా, ప్రశాంతంగా ఉండేది. కాలనీలో సొంతిల్లు వాళ్ళు, అద్దెవాళ్ళు, డాక్టర్, టీచర్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. కాలనీలో చిన్నపిల్లలందరూ స్కూల్కి వెళ్ళేవారు. సెలవు రోజుల్లో పిల్లలందరూ చెట్లతోటి ఆడుకునేవారు. ఒకరోజు విషయం, శ్యామ్ లాల్ గారు వారి ఇంటి ముందు తన భార్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి మార్కెట్ వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి మగన్ లాల్ వచ్చారు. ఆయన శ్యామ్ లాల్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎలా ఉన్నారు శ్యామ్ లాల్ గారు? హడావిడిగా ఉన్నారే. అవునండి, బాగున్నాను. మీ సంగతి ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీరు మీ ఇల్లు అద్దెకిస్తానన్నట్టున్నారు. మా బావమర్ది ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండడానికి వస్తానన్నాడు. అతనికి ఇవ్వగలుగుతారా? అరే అయ్యో మదన్ లాల్ గారు, లేట్ అయ్యారు మీరు. ఏమైంది? ఎవరికైనా ఇచ్చేసారా మీరు? అవునండి, ఇచ్చేసా ఒక ముసలావిడికి. పాపం ఒక్కతే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఏదైనా ఉంటే దానితో బతుకుతోంది. నేను అనుకున్నా ఇద్దాం, ముసలావిడితో ఇబ్బంది ఏం ఉండదు అని. అవునా, సరే పర్వాలేదులేండి. కానీ ఎక్కడా ముసలావిడ కనిపించనే లేదు. అరే ఇంకా రాలేదండి ఆవిడ. కేవలం సామాను పెట్టి డబ్బులిచ్చి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. అరే లక్ష్మి, త్వరగా రా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటారు. బజార్కి వెళ్ళాలి. ఒక ఆదివారం విషయం, మధ్యాహ్న సమయం. అక్కడున్న వాళ్ళందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నపిల్లలంతా చెట్ల కింద కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాతావరణం అంతా మారిపోయింది. వీచే గాలి ఆగిపోయింది. ఉష్ణోగ్రత పెరిగింది. ఆకాశంలో కాకులు కావు కావు అంటూ ఉన్నాయి. వాతావరణం విచిత్రంగా మారింది. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడసాగారు. అబ్బా, చాలా వేడిగా అనిపిస్తుంది నాకు. వేడిగా ఉంటే షర్ట్ ఇప్పేసేయ్. విప్పేయినా? వద్దు వద్దు, అమ్మ తిడుతుంది నన్ను. పిల్లలకి టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఈ టక్ టక్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పద చూద్దాము. పిల్లలు రోడ్డు మీదకొచ్చి చూశారు. అక్కడ రోడ్డు మీద ఒక ముసలావిడ కర్ర సాయంతో మెల్లిగా నడుచుకుని వస్తోంది. ముసలావిడి కర్ర మళ్ళీ మళ్ళీ జారుతోంది. ఆవిడ జాగ్రత్తగా నవ్వుతూ నడుస్తోంది. ఓ, ఎంత మంచిదో ఈ ముసలావిడ. పద వెళ్దాం ఆమె దగ్గరికి. ఇంకేముంది, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ అని ఆవిడ దగ్గరకు వెళ్లారు. పిల్లల్ని చూసి ఆవిడ నవ్వింది. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు, భలే మజా వస్తుందిలే. మీరిప్పుడు ఇక్కడే ఉండబోతున్నారా? అవును, నేను ఇక్కడే ఉంటా. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడతాను కూడాను. పిల్లలందరూ ఆవిడ మాటలు విని గట్టిగా నవ్వారు. నేను ఆ ఎదురుకుండా ఉన్న శ్యామ్ లాల్ ఇంటికి వెళ్ళాలి. పదండి, మేం వదిలిపెడతాం మిమ్మల్ని. చింటూ ఆవిడ కర్ర తీసుకుని పెద్దావిడికి చెయ్యందిచ్చాడు. నడిపించసాగాడు. మిగతా పిల్లలందరూ కూడా వెనకాల నడవసాగారు. ఇంట్లోపలికెళ్తూనే చింటూ అన్నాడు, ఇప్పుడు మేం వెళ్ళి ఆడుకుంటాము. అప్పుడే వెంటనే ఆ ముసలావిడ గట్టి గట్టిగా అరవసాగింది. పిల్లలందరూ భయపడిపోయారు. నవ్వుతూ నవ్వుతూ ఆ ముసలావిడ పెద్ద దెయ్యంలా మారింది. ఎవ్వర్నీ వదలను, ఎవ్వర్నీ వదలను. దెయ్యాన్ని చూసి మిగతా పిల్లలు పరిగెత్తారు. కానీ చింటూ పరిగెత్తలేకపోయాడు. ఎందుకంటే అతని చెయ్యి ముసలావిడ పట్టుకుంది. వదులు నా చెయ్యి, వదిలిపెట్టు మమ్మీ, మమ్మీ వదిలిపెట్టు. అప్పుడే వెనకాల నుంచి చింటూ వాళ్ళ అమ్మొచ్చింది. చింటూ, చింటూ. వెంటనే దెయ్యం ముసలావిడిలాగా మారిపోయింది. చింటూ చెయ్యిని వదిలేసింది.
చెయ్యి వదలడంతో చింటూ గబగబా పరిగెత్తి ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. క్షమించండి, పిల్లలు కొంచెం అల్లరి చేస్తారు. మీరిక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఏమన్నా కావాలంటే అడగండి. ఇంకేముంది, ఆ ముసలావిడ కాలనీలో ఉంటూ ఉంది. అందరి ముందు మంచిగా నటిస్తూ, పిల్లల ముందు మాత్రం భయంకరంగా దెయ్యంలాగా. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ దెయ్యం అక్కడికి వెళ్తుంది. ఎవరో ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చేది. పిల్లవాడు గట్టిగట్టిగా అరుస్తాడు. మిగతా పిల్లలు కూడా గొడవ చేస్తారు. వాళ్ల పెద్దవాళ్లు రాగానే ముసలావిడ రూపం మార్చి అబద్ధాలు చెప్పేది. చూడండి పిల్లలు, నా లాఠీ ఎక్కడో దాచేశారు. ఎవ్వరూ చెప్పట్లేదు ఎక్కడ పెట్టారో ఏంటో. పిల్లలందరూ కలిసి ముసలావిడి గురించి ఇంట్లో చెప్పారు. వాళ్ళెవరూ పిల్లల్ని నమ్మలేదు. కానీ ఒక రోజున జరగాల్సిందే జరిగింది. హఠాత్తుగా చింటూ మాయమైపోయాడు. అందరూ చాలా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలుసు చింటూ ఎక్కడున్నాడో, నేను చూపిస్తారండి. పిల్లలందరూ ముసలావిడింటికెళ్లారు. అక్కడ చింటూని ఒక రూమ్లో కట్టేసి ఉంచింది. ఇంకా చింటూని భయపెడుతోంది. మీ అమ్మ చెప్పింది నువ్వు చాలా అల్లరి చేస్తావని. ఎక్కడకు పోయింది నీ అల్లరి? ఖబర్దార్, నేనొక పెద్ద దెయ్యాన్ని, పిల్లల్ని కొరుక్కు తింటాను. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను, ప్లీజ్ నన్ను దయచేసి వదిలిపెట్టు. పిల్లలందరూ వచ్చి చింటూని చూసి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. పదండి, మమ్మీ డాడీకి చెప్దాము. వద్దు, వాళ్ళొస్తే కనుక ఈ ముసలావిడ మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తుంది. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? చింకీ తన మొబైల్ని తీసింది. మొబైల్లో వీడియో తీసింది. కాలనీ గ్రూప్లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసి కాలనీ వాళ్ళందరూ ఆ ఇంటికొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్నించి చింటూని కాపాడారు. ఇప్పుడు ఇక నువ్వు నీ రూపం మార్చాల్సిన అవసరం లేదు దెయ్యమా. నీ అసలైన రూపం మా అందరికీ తెలిసిపోయింది. మేము ముందు చిన్నపిల్లల్ని నమ్మలేదు, కానీ మంచిదైంది ఈ మొబైల్ వల్ల. కొట్టండి ఇవని. అప్పుడు కాలనీ ఆడవాళ్లందరూ కలిసి ఆ దెయ్యాన్ని బాగా చితక్కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత ఆ ముసలి దెయ్యం కాలనీ నుంచి శాశ్వతంగా పారిపోయింది. లోనావాలా అనే ప్రదేశం ముంబై అంత పెద్ద సిటీ కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద కొండలు, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంత శాంతంగా ఉండే లోనావాలా ప్రతి సంవత్సరం అందర్నీ ఇక్కడికి రావడానికి ఆకర్షిస్తుంది. వికాస్, రష్మి వాళ్ళ కారులో లోనావాలా వస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా, ఇంకా కారు పొగమంచుని దాటి లోనావాలాని ముద్దు పెట్టుకోవడానికి వచ్చినట్టు. సుహానా సఫల్ ఔర్ యే మౌసం హసీ, सुहाना सफल और ये मौसम हसी. हमें डर है हम खो न जाए कहीं. सुहाना सफर और ये मौसम हसी. ఓహో. మరియు కార్ ఒక పాత రిసార్ట్ దగ్గర ఆగింది. రిసార్ట్ అతిథి. వెనకాల చాలా కొత్త రిసార్ట్స్ ఉన్నాయి. మనం అక్కడ ఆగి ఉంటే బాగుండేది కదా. అరే, ముంబై నుంచి చాలా మంది వస్తారు, అక్కడే ఉంటారు. జనం గుంపు ఎక్కువ అయితే మజా ఏం రాదు. మనకిక్కడ ఏకాంతం దొరుకుతుంది. పెళ్ళైన 7 సంవత్సరాలకు కూడా మీరు ఇంత రొమాంటిక్ గా ఉంటారా? నేను అస్సలు అలా అనుకోలేదు. వికాస్ ఒక చిరునవ్విచ్చాడు. ఇద్దరు రిసార్ట్ లోపలికి వెళ్లారు. రిసార్ట్ లోపలికి వెళ్లగానే ఇద్దరు ఉలిక్కి పడ్డారు. అక్కడ వాళ్ల ముందు ఒక జపం జరుగుతోంది. చాలా మంది పురోహితులు మంత్రాలని గట్టిగా చదువుతున్నారు. ఓ, ఏం జరుగుతుంది ఇక్కడ? రిసార్ట్ వాళ్ళ స్టాఫ్ వికాస్ ఇంకా రష్మిని చుట్టుముట్టారు. ఇద్దరూ భయపడ్డారు. వాట్ ఈస్ దిస్? ఒక పండితుడు ముందుకి వచ్చాడు. వికాస్, రష్మి నుదిటి మీద తన చెయ్యి వేసి ఏదో ఒక మంత్రాన్ని చదివాడు పురోహితుడు. తర్వాత కళ్ళు తెరిచి నవ్వి అన్నాడు, అతిథులారా, మీకు నా స్వాగతం. వికాస్ ఏదో అడిగేలోపే మేనేజర్ అన్నాడు, అరే, నిలబడి ఏం చూస్తున్నావు? సార్ని ఇంకా మేడంని వాళ్ళ రూమ్కి తీసుకునెళ్ళు. హోటల్ వాళ్ళ స్టాఫ్ వచ్చి వీళ్ళ సూట్ కేసులు తీసుకున్నారు. వికాస్, రష్మి ఏమీ మాట్లాడకుండా వెనకాల వెళ్లారు. గురువు గారు, వీళ్ళిద్దరూ ఇక్కడి దాకా ఎలా చేరుకున్నారు? బహుశా వీళ్ళు ముంబై నుంచి కాదేమో, కానీ వీళ్ళ కారు పాసింగ్ చూస్తే ముంబై నుంచే.
ఒకవేళ అలా అయితే నాకు కూడా అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ ఇక్కడి దాకా ఎలా చేరుకున్నారు అని. ఇక్కడ వికాస్ రష్మి రూమ్లో ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఏంటో వింతగా ఉన్నారు, మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. రష్మి డోంట్ వరీ, పాత రిసార్ట్ కదా, ప్రజలు కూడా పాత పద్ధతుల్లోనే ఉన్నారు. మనం ఏమన్నా ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటామా? పద, త్వరగా చక్కగా రెడీ అయితే బయటికి వెళదాం తిరగడానికి. అప్పుడే ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వినిపించింది. వికాస్ ఇంకా రష్మి విండోలోంచి బయటికి చూశారు. గేట్ బయట చాలా పెద్ద గుంపు గట్టిగా అరుస్తున్నారు. గేట్ క్లోజ్ చేసి ఉంది. రిసార్ట్లో స్టాఫ్ వాళ్ళని రానీకుండా చూస్తున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరంతా చనిపోయారు, పారిపోండి. మమ్మల్ని లోపలికి రానియండి, రానియండి మమ్మల్ని. ఉన్నట్టుండి ఆ మనిషి గట్టిగా అరవసాగాడు. అరుస్తూ అరుస్తూ అతని ఒంటి నిండా గాయాలవుతున్నాయి. అతని శరీరం అంతా ముక్కలుగా అయిపోతోంది. అతనితో పాటు మిగతా వాళ్ల శరీరాల నుంచి కూడా రక్తం కిందకి కారుతోంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం. గుంపంతా భయంకరంగా అరుస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే అదంతా చాలా భయంకరంగా ఉంది. నేను ముందే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి. రష్మి భయపడద్దు, నేనున్నా కదా, నువ్వు ఇక్కడ ఆగు, నేను చూసొస్తాను. వికాస్ వెళ్లి మేనేజర్ని అడుగుతాడు. ఇక్కడేం జరుగుతుంది, మాకెవరైనా చెప్పండి. మీరు ఇలా అడుగుతున్నారంటే మీకు అసలేం తెలీదా? అలాంటిది ఏదైనా జరిగితే మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతున్నాం. మీరిక్కడి నుంచి వెళ్ళలేరు. వెళ్ళలేరు అంటే అర్థం? ఎవరు ఆపుతారు మమ్మల్ని? మీరా? మేము కాదు, ఆ చనిపోయి ఉన్న మనుషుల గుంపు. అదిగో రిసార్ట్ గేటు బయట గుంపుగా ఉన్నారు. మీరు ముంబై నుంచి వచ్చారు కదా? కానీ విషయం ఏంటి? ఎవరు వాళ్ళంతా? ఈరోజు ఉదయం ముంబై లోనావాలా వెళ్లే దారిలో ఉన్న కొండ ఉంది కదా, అది ఉన్నట్టుండి విరిగి కింద పడింది. దాని కింద చిక్కుకొని చాలా మంది మరణించారు. వీళ్లంతా మరణించి భూతాలైన మనుషులు రిసార్ట్లోకి దూకాలని చూస్తున్నారు. ఒక్కసారి అవి లోపలికొచ్చాయంటే ఎప్పటికీ అవి వెళ్ళవు బయటికి. అందుకే ఉదయం నుంచి హోమాలు జరుగుతున్నాయి ఇక్కడే కాదు, లోనావాలా మొత్తం కూడా అన్ని రిసార్ట్లలో లాగా జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారిలో మాకు విరిగి పడిన కొండ ఏది కనిపించలేదు. ఒకవేళ అలా ఏదైనా జరుగుంటే మేము ఇక్కడ దాకా ఎలా వచ్చుంటాం? మేము కూడా కొండ కింద పడి చనిపోయి ఉండేవాళ్ళం కదా, ఎందుకంటే మేము కూడా ఈరోజు ఉదయమే బయలుదేరాం. ఆ విషయమే మాకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అది మేము తెలుసుకోనక్కర్లేదు. మేము వెళుతున్నాం ఇక్కడి నుంచి. వికాస్ రూమ్లోకి వచ్చినప్పుడు అక్కడ రష్మి కనిపించలేదు. వికాస్ విండోలోంచి చూస్తే అక్కడ రష్మి రిసార్ట్ గేట్ ఓపెన్ చేసి బయట నుంచుంది. రష్మి, నువ్వేం చేసావు? వాళ్ళకి దెబ్బలు తగిలాయండి. ముసలివాళ్లు, చిన్నపిల్లలు అందరూను ఆకలేస్తుందని అన్నారు. ఎవరు వాళ్ళు? రష్మి చెయ్యెత్తి చూపించింది. వికాస్ అటువైపు చూసినప్పుడు లోపల నుంచి బయటికి చాలా భయంకరమైన భూతాలు అరుచుకుంటూ రిసార్ట్లోకి పరిగెడుతున్నాయి. పెద్దవాళ్లు చిన్నవాళ్లు అరుస్తూ పరిగెడుతున్నారు. రష్మి స్పృహ తప్పి పడిపోయింది. వికాస్ లేపడానికి ట్రై చేశాడు. వికాస్ రిసార్ట్ లోపలికి వెళ్లే దెయ్యాలని చూస్తూ ఉండిపోయాడు. దెయ్యాలన్నీ రిసార్ట్ లోపలికి పరిగెత్తాయి. వెంటనే వికాస్ రష్మిని కార్లో ఎక్కించుకుని ముంబైకి బయలుదేరాడు. రష్మికి ఇంకా స్పృహ రాలేదు. వికాస్ మంచులో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపు తర్వాత రష్మికి స్పృహ వచ్చింది. రష్మి డోంట్ వరీ, మనం తప్పించుకున్నాం. రిసార్ట్ లో ఉండుంటే చనిపోయేవాళ్ళం. రష్మి నవ్వింది, ఇంకా పాట పాడసాగింది. सुहाना सफर और ये मौसम हंसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हंसी. వికాస్ ఎదురుకుండా ఒక కొండని చూశాడు. అది పడిపోయి లేదు, చాలా గట్టిగా దిట్టంగా ఎదురుకుండా ఉంది. కొండని చూస్తూ వికాస్ కూడా పాడడం మొదలెట్టాడు. సుహానా సఫర్ और ये मौसम हंसी, हमें डर है हम खो न जाए कहीं. ఇంతలో కొండ ఊగడం సాగింది, భూకంపం వచ్చినట్టుగా. వికాస్ రష్మి నవ్వుకుంటూ పాట పాడుతూనే ఉన్నారు. వాళ్ల కారు కొండ కిందకి రాగానే కొండ జారి కారు మీద పడింది. వికాస్ రష్మి కొండ చర్యల కింద శాశ్వతంగా సమాధైపోయారు.